హలో వ్యూయర్స్, ఆనంద్ రాజ్ తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న పేరు. పుట్టి పెరిగింది పాండిచేరిలో. 10th కంప్లీట్ చేశాక సినిమాలోకి రావాలనే ఉద్దేశంతో ఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్, ఆనంద్ రాజ్ క్లాస్మేట్స్. సినిమాల్లో అవకాశం కోసం చాలా కష్టపడిన తర్వాత 1988లో ఉరువార్ వాజం అలియంతో తమిళ్ మూవీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే టైంలో ఉరుమై గీతం అనే మూవీలో కూడా యాక్ట్ చేశాడు. ఈ రెండు అప్పట్లో బ్లాక్ బస్టర్ మూవీస్గా నిలిచాయి. ఎంతంగచ్చి పడిచావా అనే మూవీతో ఇండస్ట్రీలో స్థిరపడిపోయాడు. ఆనంద్ రాజ్ కొన్ని తమిళ్ మూవీస్లో హీరోగా యాక్ట్ చేసిన, విలన్గా నటించిన సినిమాలు అతనికి బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. తెలుగులోకి లంకేశ్వరుడు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ రాజ్ ఆ తర్వాత విలన్గా ఆనాటి అగ్ర హీరోలు అందరితోనూ నటించి మెప్పించాడు. తెలుగులో గ్యాంగ్ లీడర్, శత్రువు, బావా బామర్ది, పెదరాయుడు, శుభాకాంక్షలు ఇలా సూపర్ హిట్ మూవీస్లో నటించాడు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్లో ఏకాంబరం కనకాంబరంగా రావు గోపాలరావు ఆనంద్ రాజ్ నటన సినిమాకే హైలైట్గా నిలిచింది. ఆనంద్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో తన భార్యకు తాను చేసే విలన్ రోల్స్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. బాలీవుడ్లో అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హాతో ప్రభుదేవ డైరెక్ట్ చేసిన యాక్షన్ జాక్సన్ మూవీలో ఆనంద్ రాజ్ మెయిన్ విలన్గా నటించి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రికి ఆనంద్ రాజ్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది డ్రీమ్. కానీ తండ్రిని ఒప్పించి సినిమాల్లోకి వచ్చిన ఆనంద్ రాజ్ మంచి నటుడుగా విలన్ క్యారెక్టర్స్కి తనదైన మేనరిజంని యాడ్ చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకుని కొనసాగుతున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.